ఏదైనా మంచి మాట్లాడుకుంటే బాగుండేది. ఏం మాట్లాడుతున్నావు? మా ఆయన ముందు తిడుతుర్రు. బావా తప్పై నన్ను వచ్చినప్పుడు అని చెట్టు ఎంపి చాట్లేదని నన్ను పంపించలే. వెళ్తావా? వెళ్తే వెళ్ళిపో. ఈ పంచాయతీ ఇక్కడ ఎందుకు? వెళ్తే వెళ్ళిపో. అట్లా కాదు మామ, నేను నమ్ముతారున్నా నేను ఎడికి రాను. చిన్న పాప తీసుకొని 2 నెలలు కాలే చిన్న పిల్లని తీసుకొని ఊరంతా తిరిగితే మన అయితే ఎందుకు వచ్చినా నా కోడలు నా అక్క నా బావ బాధపడుతారు. అవును, అందుకని వచ్చినా. బాధ చాలా బాధ మాట్లాడతారు అన్న. పైల్వాన్గిరి ఏంటన్నా ఉంటది. పెద్దింటికి ఇచ్చిర్రు, చిన్నింట్లో అవసరం లేదు. అజయ్ వాళ్ళ చుట్టాలను తీసుకొని వస్తాడు. అన్నా నువ్వు దూరం ఉండమ్మా. నువ్వు రాకు. నువ్వు రాకాదు. నువ్వు బయటికి పాప తీసుకొని బయట ఏం మాట్లాడుతున్నావు? మా ఆయన ముందు తిడుతుర్రు. అర్ధరాత్రి పిల్లలు వేసుకొని వస్తే లోపల తీసుకోక ఎలా కొట్టాలి? నీకు చెప్పకుండా వచ్చినప్పుడు ఆమెకి చెప్పకుండా ఇక్కడికి వచ్చింది. వచ్చిందంటే ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఇట్లా చేస్తా, నేను ఇట్లా చేస్తా. అట్లా కాదు, వచ్చినప్పుడు మాట్లాడి పంపించాలి. ఏం మాట్లాడాలి? ఒక చూసుకొని అన్ని కొడతారా? మాట్లాడి పంపించాలి. ఇప్పుడు అంతలో వచ్చిన కాబట్టి నీకే అర్హత లేదు. తన్ను నేర్పిస్తున్నాను. నువ్వు బయటికి మాట్లాడు. బయటికి పిల్లలు
తీసుకురా బాబు. నువ్వు పిల్లని తీసుకురా బాబు. ఏం తమాషా? ఏం తమాషా? ఏం తమాషా? ఏం తమాషాలు? ఏం తమాషాలు? ఏం తమాషాలు? అక్క, బస్సు పట్టుకెళ్ళి మాట్లాడు. పెట్టుకున్నది నీకు బుద్ధి లేదా అనుకుంటా అరుస్తుంది మళ్ళీ నా మీద పడి. బస్సు పట్టుకెళ్ళి మాట్లాడు. పిల్ల తీసుకొచ్చిన పెళ్ళి అవుతుంది. ఇలా ఎట్టింది అడవిలా అడుగుతున్నారు. ఓయ్, ఏం చేస్తావు? ఏం తమాషా అయింది? ఏం తమాషా అయిందిరా? ఏం తమాషా అయింది? ఏం కొడతావా? ఏదైనా మంచి మాట్లాడుకుంటే బాగుంటుంది. బాగుండేదు మాట్లాడడానికి వచ్చిన మీరు మా ఇంటి దగ్గరకు వచ్చి అవసరం నీకే అవసరం. మా పిల్లలు మేమే పెట్టుకోలే బాయ్. పెట్టుకోలే ఎందుకు మేమే పెట్టుకోలే. ఎందుకుంది సంసారం చేసుకొని చేసిరా ఎందుకు చేసిరు మా పెళ్లి మీరు సంసారం చేసుకొని చేసిన ఈ అడవిలో ఉండడానికి వేయలేదు. నేను ఈ అడవిలో ఉండడానికి వేయలేదు నీకు. నువ్వు నీకు ఏడిచి చూసి నేను నీకు పెళ్లిని ఏడిచి చేసి నీకు నీకేం కావాలి? అమ్మా వెళ్తావా? వెళ్తే వెళ్ళిపో. ఈ పంచాయతీ ఇక్కడ ఎందుకు? వెళ్తే వెళ్ళిపో. వెళ్ళిపో. ఈ పంచాయతీ మాకెందుకమ్మా? ఈ పంచాయతీ మాకెందుకు? నువ్వు కాదు బాయ్. హలో పెద్ద మనిషి. లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు? మా వారం రోజులైంది నీ బిడ్డ వచ్చి కూర్చొని నడిచి అప్పుడేం చేస్తావు? అప్పుడేం చేస్తావు? తల్లి బిడ్డ మాట్లాడుకుంటారు. మీరు వాళ్ళు మాట్లాడుకుంటప్పుడు నువ్వు రోజు నువ్వు ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుకోండి. నిన్ను ఈ అడవిలో ఉండమని చెప్పిన కాడ ఉంటారా? ఎందుకు నా మొగుడికి ఇంత మర్యాద ఇస్తున్నా? ఒక్కదన్నా నీ అత్తేది నీ మామేడి నీ మీ అంటే ఓ పెద్దింటికి ఇచ్చిర్రు, మీ చిన్నింట్లో అవసరం లేదు. అన్నా ఈమె మాట్లాడుతుంది బాడుకో గిడుకో. నేను ఇంటికాడ మాట్లాడుకోమ్మా. ఈడ మాట్లాడు. ఈడ మాట్లాడద్దు. మీరు తంతా నరుకుతారు అనకపోయింటే ఇంతవరకు వచ్చేది కాదు. చెప్పాను బాయ్. రావడం మీరు గుండెల మీద తనకపోయింటే అదే భావన నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే
ఇంతవరకు వచ్చేది కాదు. ఎందుకు తన్నిండమ్మా? ఎందుకు తన్నిండు? ఎవరి కోసం తన్నిండు? ఎవరి కోసం? నీ కోసం కదా? నీ కోసం కదా? నీ కోసం కదా? వీడికి ఎందుకు వచ్చిండాడు? ఆడు ఎందుకు వచ్చిండు? వీడు ఎందుకు వచ్చింది దానికి? నాకనే వచ్చిండు కదా ఆడు. భోగి 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 పెద్ద మనిషి, ఇగో పెద్ద మనిషి. మాట్లాడి అంటే మాట్లాడాలి ఫస్ట్. నలుగురు 5 మంది కొడతారని. అరే తమ్ముడు, నువ్వు అరబాకు. భార్య భర్తల మధ్య ఎన్నో ఉంటాయి పంచాయతీలు. ఉంటాయి కదా? ఉన్నాయి. ఉన్నప్పుడు మీ చెప్పండి. మీదేంది? చెప్పండి. ఇది కలపాలి అంతేగాని కలపాలి కదా? వచ్చి తన్నుడు అట్లా కాదు. 10 మంది కలపాలి కదా? ఏంద్రా? ఏ ఉండు. కలపాలి కదా? ఈ సంసారం కాదు. దానికి వచ్చి చాడీ కాదు. చెప్పని తప్పాలి చెప్పని కాలే. తప్పు తప్పులేదు. సారీ లేకుండా ఉండాలి. ఒకటి చెప్పు. సారీ ఒక్కడి వచ్చి సారీ చెప్పు. అట్లా కాదు. అంతేగాని ఇప్పుడు ఎంత మంది గుళ్ళకి నువ్వు వచ్చి చెప్పు. తిట్టడము, అట్లా కాదు. ఓ పొడుస్తా. నువ్వు అన్నావు కదా, నువ్వు పెద్ద మనిషి మాట్లాడు. చెప్పనా వింటా? భార్య భర్తలు కొట్లాడుకున్నప్పుడు కలపాలని చెప్పిన. మరి మీరేం చేశారు? కలిపేం భయ్. ఎప్పుడు కలిపారు? నేను మాట్లాడాలా? బావ పోతుంటే బావకి కార్ కి బొమ్మర్ది వచ్చి గుద్ది ఓ నలుగురు నేసుకొని వస్తే ఏమనుకోవాలి? కొట్లాడుకోనికి వచ్చిర్రు. కొట్లాడుకోనికి వచ్చిరు కదా. అప్పుడు ఎవరి దగ్గర కొట్లాడుతురు? ఎవరి దగ్గర అంటారు? ఎవరు అంటారు? మరి అదే అన్నాం కదా. మీరు అదే అన్నాం. అమ్మా, వీళ్ళు 4-5 రౌడీలు తీసుకొని వచ్చినట్టు మీకు చెప్పిరా? వాళ్ళ గుండెల మీద వాళ్ళ బాబాని కొట్టిన విషయం మీకు చెప్పిరా? మీకు చెప్పిరా? అడుగు అడుగు తీసుకొచ్చి అడుగు. అట్లా కాదు. రౌడీ అట్లా కాదు. రౌడీ లేకపోతే గేబడి రేపు ఆడుతున్న పోతులు ఆడు రౌడీ. ఆడుతున్న పోతులు ఆడు రౌడీ. మీరు రౌడీలు. ఆడు రౌడీ. ఆడు రౌడీ. నలుగురు తీసుకొని వచ్చిన రౌడీ కాకుండా నలుగురు వచ్చినాడు. మాట్లాడికి వచ్చినాడు. మాట్లాడికి వచ్చినాడు. మీరు ఎంత మందిరు? మీరు ఎంత మందిరు? మీరు సాంప్రదాయంగా పద్ధతిగా మాట్లాడేటోడు మాట్లాడేటోళ్ళు అయితే బావా చెప్పాను. బావా నా తప్పేమో క్షమించండి. తెలుసు క్షమించండి. మీరు ఒక పిల్లలు ఇచ్చారా? చెప్పాను. ఇచ్చినప్పుడు అడిగి మరి ఉండాలి. చెప్పాను. బావతో తప్పైందని తీసుకోపో మరి కొట్టుకోలేదు. ఓ పెద్ద మనిషి చెప్పు. బావ తప్పైందని వచ్చినప్పుడు అని షర్టు ఎంపి చాట్లేదని అని పంపించలే. ఇప్పుడు నువ్వు నాకు తన్నినప్పుడు నాకు నొప్పి అనిపించదా? నొప్పి అంటే నాకు నొప్పి అనిపించదా? అంటే తంతే అంటే మీ బావ నువ్వు అట్లనే అంటావేమో. నీకు అట్లనే నేర్పించినాము మీ ఇంట్లో. మా బావ తండము ఒక తమ్ము నెత్తిలో పెట్టుకొని ఆయన పడ్డాడు. ఎందుకు? మేము పడం. ఎందుకు పడరు? మేము పడము. మేము పడం బాయ్. బొమ్మది ప్లేస్ బొమ్మది, బావ ప్లేస్ బొమ్మది. దేనికి? పడం మేము. పడము. తన్నుకుంటారా? నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడు. ఆడపిల్లని అర్థమైందా? మా ఇంట్లో ఏ రోజు ఇట్లా చేయలే. ఎందుకు కొట్టి పంపించారు? అప్పుడు ఇదే మాట అడిగినావా? కొట్టినప్పుడు వీడియోలు కూడా పడ్డాయి మామ. అట్లా కాదు. ఫస్ట్ చింటూ దానినాకనే రివర్స్ విలన్ కొట్టిండు. అంత ముందుకు కొట్టలే మామ. అది ఈడవాడు నీ అన్నను కొడితే నువ్వు అడగవా? నువ్వు నీ మొగాన్ని కొట్టగా నీకు వచ్చింది పౌరుషము. నీ మొగాన్ని కొట్టగానే నలుగురు కొట్టిరాని. నీ మొగాన్ని కొట్టగానే నీ అన్నను కొడితే నువ్వు అడగవా? ఇది తప్పు. నలుగురు కొట్లే. ఏమడిగినావు? ఎవరు కొట్టలేదు? ఈయన కొట్టలేదు. ఆయన 2 రోజులు హాస్పిటల్ కొట్టినాడు. 2 రోజులు హాస్పిటల్ ఉన్నాడు. 5 రోజులు అని చెప్పానా? 5 రోజులు వినేటోళ్ళు చెప్పేటోళ్ళు మస్తు మంది ఉంటారు. మస్తు మంది ఉంటారు. వీరికి గౌరవం. దేనికి గౌరవం? మాట్లాడుతున్నావు. దేనికి గౌరవం? నేను ఈయన వల్ల అనిపి కొట్టినా. ఎందుకు కొట్టాం చెప్పు. ఊకారు గల్ల పడితే ఇది అన్నప్పుడు ఆ వీడియో ఒక సెల్ఫీ ఎక్స్పెక్ట్ ఉంటుంది కదా. తిట్టినప్పుడు మొగుడిని ఎవరైనా కొట్టొచ్చా? అయితే మంచోడితో మీరు కొడతారా? అవసరం లేదు. తమ్ముడు అదే అమ్మా, నీ బిడ్డ సంసారం నాశనం చేయనుకున్నావు నువ్వు.
నాశనం చేయనీకే కాదు. అదే కబ్జాలు చేయడానికి అందుకనే నాశనం చేసేది ఎవరు తెలుసా? నాశనం చేయడానికి కాదు. ఈడ సంసారం నాశనం చేసేది ఎవరు తెలుసా? ఈడ సంసారం నాశనం చేసేది ఎవరు తెలుసా? తెలుసు మాకు. ఎవరో తెలుస్తుంది. మీరు ఎట్లా వచ్చి చేస్తుంది కదా. చెప్పండి. అది మంచిగా నాశనం ఎవరు చేస్తారో తెలుసు మాకు ఈడ. మీరు సంసారము అట్లా సంసారం చేసేవాళ్ళు అయితే ఈమె వచ్చిన రెండో రోజే మా అమ్మకు వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు ఫోన్ చేసి చెప్పేది. అవును. ఏమని నీ బిడ్డ వచ్చింది, ఏమిటికి వచ్చింది, మగొద్దు కొట్లాడిందా, దేనికి వచ్చింది అని మీరు ఫోన్ చేసేది ఉండే. మీరేం చేస్తున్నారు మళ్ళా? చెప్పండి. వారం అయిన తర్వాత వచ్చింది. మీరే ముఖం పెట్టుకొని వచ్చి వీడికి ఏం తెలియకుండా వచ్చిరా? ఏం తెలియకుండే నువ్వు ఒక్క నిమిషం పెట్టు. నేను ఏమని చెప్పి నీకు ఫోన్ చేసి నేను ఏమని చెప్పినా? నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఏమని చెప్పినా? నేను లేనమ్మా, బయట ఉన్నా, నేను రాగానే వస్తాను వస్తాను. నేను రాగానే వచ్చేప్పుడు నేను ఇవాళ మార్నింగ్ రాగానే వచ్చిన. ఎందుకు వచ్చినా? నా కోడలు నా అక్క నా బావ బాధపడుతురు. అవును, అందుకని వచ్చిన. బాధ చాలా బాధ ఉన్నారు. ఈ మాటలు మాట్లాడతారు అన్న. పైల్వాన్గిరి ఏంటన్నా ఉంటది. మాట మంచిగా ఉంటే పైల్వాన్గిరి అదే మాట మంచిగా ఉంటే పైల్వాన్గిరి ఏంటన్నా గెలిచేసి వస్తారు. గెలిచేసి వస్తారు. నేను మాట మంచిగా ఉంటే అదే అంటున్నా. మాట మంచిగా ఆమెకు అడుగు నా గురించి ఇప్పుడు వాళ్ళ బాధ నీదేం చెప్పు. చెప్పేది ఈ పంచాయతీలు ఇక్కడ వద్దు, ఈ పంచాయతీ మా తలకొద్దు. మీరు కావాలని వెళ్ళిపో వీళ్ళతోని. చెప్పుకో, ఫోన్ చేసినామని లేకపోతే నేను పాపం తీసుకున్నాడు ఇంటికి వస్తాడుగా నేను మాట్లాడతా. మా ఇంటికి నాడు అమ్మ తానికి వద్దు, ఎవరు తానికి వద్దు, నా తానికి నాడు, మా ఇంటికి నాడు. నువ్వు ఎందుకు రావు? నీ మొగుడుతో తమ్ముడు నువ్వు ముఖం బిక్కం అన్నప్పుడు మీరు ఏం ముఖం పెట్టుకొని వచ్చినా? ముఖం బిక్కం అన్నప్పుడు నువ్వు ముఖం బిక్కం అన్నావు. నీ ముఖమే లేదు. ఏమంటున్నా? నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతారో మాట్లాడుకోండి. అదే చెప్తున్నా. తీసుకొని మొత్తం చేసేది ఆయన్నే. చదువుకుంటారా? మొత్తం చేసేది నా తమ్ముడు గురించి ఇంకా చేస్తా. నా తమ్ముడు గురించి ఇంకా చేస్తా. మా తమ్ముడు గురించి ఇంకా చేస్తా. మీరు మాట్లాడుకోమ్మా. నీ మొగం అట్లా కాదమ్మా, అట్లా కాదు. నేనేమంటున్నా? అట్లా కాదు. ఈడుంటాను పెళ్లి చేసిన మమ్మల్ని తీసుకొచ్చి ఏంటంటే ఉంటాను. నీకు ఇల్లు కట్టలేదా? ఇల్లు కట్టలేదా? చెప్పాలి. లేదంటే నేను నీకు ఈడున్నానిక పెళ్లి చేయలేదు. మొగుడు అరే అమ్మ నీకు ఒక రోజు 2 రోజులు అమ్మా. ఒక రోజు 2 రోజులు మీ అత్త మామ ఫోన్ చేసి అడుగుతురు. మాకు అడుగుతురు. ఏమని మాట్లాడిరు? 10 లక్షలు కట్టం గురించి 10 లక్షలు కట్టం చెప్పడానికి ఇచ్చినావా అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతారు. ఎట్లా అన్నారు? బిచ్చమల్లి లేక నాకు వచ్చి బిచ్చం ఇచ్చిరా? మీరు బిచ్చం ఇచ్చి తీసుకున్నది ఏం లేదు. తీసుకున్నప్పుడు తీసుకోలేదా? తీసుకున్నప్పుడు ఏం లేదా? నీకు రాశి కరెక్టే. నీ అత్త మామ అంటారు ఎట్లాలు ఏం బదనామైతున్నా మొత్తం. మాట్లాడకమ్మా. అత్త నిన్ను పాడుకోవట్టే ఊకుంటావా? ఊకుంటావా? మంచి చూసుకుంటుంది. మంచి ఎందుకన్నారు? పువ్వుల పెట్టి చూసుకుంటారు.
అదే చూసుకుంటారు. చక్కగా ఉంటే ఎవరైనా చక్కగా చూసుకుంటారు. అవునవును. మంచిగా ఉంటే ఎవరైనా మంచిగా చూసుకుంటారు. అదే ఉండాలా? అది ఇప్పుడు ఈయన ప్రతిదానికి చెప్పండి. అన్ని మాట్లాడుతున్నా మీ మాటలకే. లాస్ట్ పని లేదన్నా లాస్ట్ ఎవరు ఆయన ఆయన వస్తారా ఆయన ఎక్కడున్నాడమ్మా ఎక్కడ చింటూ పిలు. ఈ పంచాయతీ మాకెందుకు పిలు చెట్టు అక్క ఫోన్ చేయి. పిలు అన్న ఫోన్ చేయి. ఆయన పిలిచి మీరు మాట్లాడుకోండి అరే నా మొగుడు ఫోన్ చేయి ఫోన్ చేయి ఇంత పంచాయతీ కంటే వేస్ట్ పెట్టినా నా కడుపులా నువ్వు మొత్తుకోకు నువ్వు పిలువు అమ్మ పిలువు ఏడు రమ్మను నీ పాటలు పిలుచుకోండి పిలు బంగారాలు పిలుచుకోండి ఏమైనా పిలుచుకోండి పిలు అమ్మా పిలు పిలువు నువ్వు కన్నావా నువ్వు పెట్టవా నువ్వు పెంచు ఆయన్ని చెప్తా నన్ను తిట్టామని ఉంటే ఆమె కడుపు మంట అల్లుడిని తిడతారు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటారు. నేను చెప్పేది విను, నా మాట విను. ఎందుకు తింటారు? ఎందుకమ్మా? అట్లా కాదమ్మా. నువ్వు చూసావా? మీ మామ వాళ్ళ అత్తనే దొక్కింది. మీరు బాగా గుద్ద ఏమా నువ్వు చాలా హుషారున్నావు. అవును చాలా హుషారున్నావు. కాబట్టి మేము ఇట్టున్నాము. అర్థమైందా? హుషారున్నాం కాబట్టి మేము ఇంత కాడికి చూస్తున్నాం. మేము హుషారు లేకపోయినా సర్వనాశనం చేస్తున్నాం. ఇంకా అయితే బుద్ధి 10 ఊర్లు తిరుక్కుంటున్నాడు. 10 ఊర్లు తిరుక్కుంటున్నాడు. ఒక తన ఉంటాడా? నేను నెలకు పంపిస్తారు కదా. పంపిస్తున్నామా? అదే 20 ఊరు రూపాయలు తిరుగుతాడు. అరే తిరుగుతాడు భయ్యా. తిరిగేది పద్ధతి ఉంటది. తిరిగేది పద్ధతి ఉంటది. ఈ వేస్ట్ మాటలు అన్ని పద్ధతి ఉంటది. పనికొచ్చే మాటలు మాట్లాడు. పనికొచ్చే మాటలు పంచాయతీ ఫోన్ చేసి పిలువు ఎక్కడికి వెళ్ళిండు చిన్న పాప తెచ్చుకొని 2 నెలలు కాలే చిన్న పిల్లని తీసుకొని ఊరంతా తిరిగితే మన అయితే అవును వీడికండి సిటీ కోనికి 50 కిలోమీటర్లు మాట్లాడుతున్నావు అన్న. మరి వారం రోజుల నుంచి కొట్లాట అవుతుంది. నేను నీ ముఖాలు ఏమైపోయినాయి? లేను నేనప్పుడు ఫోన్ చేసి గమ్మునుండాలి. చెప్తున్నా ఉన్నా. నువ్వు గమ్మునే ఉన్నా. తెలుసుకోవాలి. గమ్మునే ఉన్నా. ఏ చిట్టా? ఏ చిట్టా? కూర్చోబెట్టుకుంటే రాని అని ఆడ ఓల్చిట్టినా నా ఇది. ఆ రాని అని నడవాలి. ఆ రాని ఇప్పుడు అర్థమవుతుందా? ఆ రాని అని నువ్వు పోయి పిల్లలు తీసుకొచ్చి బయటికి వెళ్ళి మీరు పెట్టుకోరు. ఇదిగో మీరు పెట్టుకోరు. మీరు పెట్టుకోరు. నువ్వు మాట్లాడకు బయటికి రండి. నువ్వు మాట్లాడకు ఆయన ఎప్పుడు చేసా అని ఆయన చెప్తున్నాడు. వచ్చినప్పుడు అని కొట్టాలి. అవును ఇది కొడతాను. మాట్లాడుకోరు. మాట్లాడుకోరు.